తెలుసు, ఒక తపస్సిద్ధి. 3 గంటలు కూర్చుంటే సిద్ధి, ఆసన సిద్ధి అవుతుంది. యోగంలో చెప్పినట్టుగా ఆసన సిద్ధి, ఆరోగ్య సిద్ధి అవుతుంది. మూలాధారంతో కూర్చున్నారు కాబట్టి ఆసన సిద్ధి అవుతుంది. మీకు 3 గంటలు మీరు కుర్చీలో కూర్చున్నప్పటికి కూడా ఆసన సిద్ధి అవుతుంది మీరు. అందుకని ఆసన సిద్ధి చేయటానికి ఒక్కరోజే కదా ఇది ఆ స్వామికి అర్పణ చేసుకుంటున్నాం. మనం అంతా వాడికే ఇచ్చుకుంటున్నాం. గుణాలు సద్గుణ గోండే శుద్ధ సత్వగుణ మిణలీరే కానే బా తుజే గోందడి చాంగలే స్వగత సచ్చిదానందమిలోని శుద్ధ సత్వగుణ మిణలీరే. ఆయన ఎన్ని గుణాలు నువ్వు పెట్టుకున్నావు, నాకు ఈ గుణాలు ఇచ్చావు. కామకర్మ ఆ విద్యా త్రిగుణి, నాకు ఈ 3 గుణాలు ఇచ్చావు. కామకర్మ ఆ విద్యా త్రిగుణి పంచభూతాని బరలీరే, నాకు ఇది ఇచ్చావు నువ్వు. కనుబా తుజి దోంగడి. ఓకే, మన ఇద్దరం పోట్లాడత అక్కర్లేదు, మన అక్కర్లేదు. సాధు సంతులంతా నిన్ను పాడుతున్నారు, వాళ్ళకేం అక్కర్లేదు, అయినా నిన్ను పాడుతున్నారు. ఆ వృత్తి నాకు ఇవ్వు, నాకు ఆ వృత్తిని మనం తీసుకుంటున్నాం. మనం కూడా పాడుతాం. మహాత్ములకి ఏమీ అక్కర్లేదు, అయినా ధ్యానం చేస్తున్నారు, అయినా భగవద్గీత చేస్తున్నారు. వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, వాళ్ళకి మహిమ ఏదో ఉంది దీంట్లో. మనమందరూ కృష్ణలోకానికి, గోకులానికి మనంతా వెళదాం. ఇక పారాయణం చేస్తూ గోకులానికి వెళుతున్నాం. మీరందరూ కృష్ణులు, మీరందరూ కృష్ణులు. ఒక్కొక్కరి దగ్గరికి రాలేను నేను, మనస్సులో శ్లోకంలోనే మీ దగ్గరికి వస్తాను. మీరు పాడుతూ ఉంటాను, మీ ఆ పుస్తకంలో నేను కనపడతాను, చూడండి, కావాలంటే కనపడతాను. విశ్వరూపమైనటువంటి పరమాత్ముని మనమంతా ధ్యానం చేసుకుందాం. విశాఖపట్నం ధన్యమైంది, విశాఖపట్నం ధన్యమైంది, మన ఆంధ్రప్రదేశ్ ధన్యమైంది, మన ప్రపంచమే ధన్యమైంది. సర్వజన సుఖీ భవంతు, అందరికీ సుఖం కలగని అని మళ్ళీ దత్తుడిని నేను ప్రార్థన చేసుకుంటూ, దత్తుడికి సమర్పణ, దత్తార్పణ వస్తు. దత్త అంటే అర్పణ, అంతే. మనం అర్పణ చేసుకుందాం, వాడిచ్చింది వాడికి ఇచ్చేస్తాం అని అర్పణ చేసుకుంటూ, ఈ శరీరాన్ని ఇచ్చిన దానికి సార్థకమైంది ఈరోజు పారాయణంతో మీ జీవితం అంతా.